యేసుక్రీస్తు శుభనవపేట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్దామా ఆమేనని. సో మరొకసారి మనమందరం కూడా ఫ్యాను తగ్గిస్తాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరొకసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి యొక్క దినాన్ని బట్టి కూడా మనము ప్రభును స్తుతించాలి. మరి గత వారంలో మరి చక్కటి వర్షాలు కూడా దేవుడు మరి దయచేసి ఉన్నాడు. కొన్ని చోట్లయితే భారీ వర్షాల చేత అనేకమైన ప్రాంతాలు కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు మరి ఈ ప్రాంతాన్ని ప్రేమించి సకాలంలో వర్షాలు రావడానికి ప్రభు కృప చూపించారు. వర్షాలు వచ్చాయంటే ప్రతి కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని అర్థం, అంతే కదండి. వర్షాలు రాకపోతే కరువు కాటకాల చేత అందరూ కూడా రైతులు కానివ్వండి అనేకులు కూడా చాలా ఇబ్బంది పడతారు. దేవుడు తన ప్రేమ కృపచేత మరి సకాలంలో మంచి వర్షాన్ని రప్పించినటువంటి విధానం బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క ప్రభువులకు సహకారంగా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ తెరవండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో మన అందరికీ తెలిసినటువంటి యొక్క వాక్య భాగమును మనం చదువుదాం. 42వ దావీదు కీర్తన మొదటి వచనం. 42వ దావీదు కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. రెండవ వచనము. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. చాలండి. ఈ 42వ దావీదు కీర్తనను రాసినటువంటి వ్యక్తి మరి ప్రధాన గాయకునికి పైనే చిన్న అక్షరాలతో రాయబడినటువంటి మాట, కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. ప్రభునందు ప్రియమైన వలరా, కోరాహు కుమారులు, కోరాహు, అభిరాము, దాతాను వీళ్ళందరూ కూడా మోషే అహరోను కాలంలో ఎదిరించిన నాయకులు. అంటే సంఘంలో సమాజంలో మరి ఎదురించుట అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని మరి పరిసయ్యులు శాస్త్రులు ఎలాగా యేసుక్రీస్తు వారు చెప్పే బోధలను ఎలాగ ఎదిరిస్తూ మరి చివరి టైంలో ఆయనను ఎలాగ చంపాలి, ఎవరిని చంపాలి, దేవుని చంపాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కదండి. జీవవాక్యమును ప్రజలకు బోధిస్తున్నటువంటి యేసయ్యను, పరిశుద్ధమైన దేవుని చంపాలనేటువంటి దుష్ట ఆలోచన పరిసయ్యులు, శాస్త్రులది, ప్రధాన యాజకులది. ఎందుకు నేను చాలాసార్లు చదివాను, ఎందుకు ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు అని చంపాలని కోరుకున్నారు? చెప్పగలరా ఎవరన్నా? ఎందుకు చంపాలని కోరుకున్నారు? ఎందుకంటే అంతవరకు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు ఏది చెప్తే అదే ఫైనల్. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అనేకులను వాక్యం చేత బలపరుస్తున్నాడు, స్వస్థతలు కూడా చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉన్నారు. ఇదిగో లోకము ఆయన వెంట వెళుతుంది. వీళ్ళకి బాధ వచ్చేసింది, చంపాలనేటువంటి కోరిక. ఇక్కడేమో ఈ యొక్క అభిరాము, కోరాహు, దాతాను వీళ్ళందరూ కూడా
మోషే ఆరోనుల కాలం టైంలో మోషేను ఎదిరించినటువంటి నాయకులు. గుర్తుపెట్టుకొని మన జీవితంలో మనం అంటే కొన్నిసార్లు కూడా అనవసరంగా మనల్ని మీదకి ఎవరన్నా కొట్లాడకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కొట్లాడని అని చెప్పి అనకూడదు. ఎందుకు కొట్లాడుతున్నావు, ఏంటి కారణము అడగండి. నువ్వేం అడగకుండా సైలెంట్గా ఉంటే వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు మళ్ళీ? ఫస్ట్ ఏమో మాటలతో, తర్వాత కర్రలతోని. అసలు ఎందుకు కారణం ఏంటి అంటే, నేను మీకు మీ దగ్గర ఉండడం ఇష్టం లేదా, లేకపోతే దేని నిమిత్తం మీరు మమ్మల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అసలు కారణం ఏంటి? కొంతమంది అనవసరంగా కావలసిననే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ 42వ దావీదు కీర్తన మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడొచ్చునని. దుప్పి దుప్పి అంటే ఏంటి? జింక. సో మొన్న నేను కోయిలకుంట్ల నంద్యాల నుండి ప్రొద్దుటూరుకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు, ఆ ఊరు ఏవో నాకు తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బాగా ఎలిపోలంలో దాదాపు 10, 15, 20 జింకలు అలాగా పడుకొని ఉన్నాయి. నేను అనుకున్నాను ఈ మొత్తానికి పులి నుండి తప్పించుకొని వచ్చినట్టున్నాయి, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి, ఎక్కడో అడవిలో నుండి తప్పించుకొని వచ్చినాయని చెప్పేసి అనుకున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభునందు ప్రియమైన వలన దుప్పి నిలబడే నీళ్ళు తాగుతుందా, పారే నీళ్ళు తాగుతుందా? ఇప్పుడు నీరు పారుతున్న నీటికి నీరు ఫ్రెష్గా ఉంటుంది. నిలబడి ఒక చెరువులు ఉన్నాయనుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. కానీ నిలబడి ఉన్నటువంటి యొక్క చెరువులో ఉన్న నీటి కంటే పారేటువంటి నీటికి చాలా శ్రేష్టత ఉంటుంది. దుప్పి ఎప్పుడు కూడా నిలబడే కొన్ని పరిస్థితుల్లో నీళ్లు తాగుతుంది, దానికంటే పారే జలములు తాగడానికి దుప్పి ఇష్టపడుతుంది. ఇంకో విషయం తెలుసా? ఈ దుప్పి అంట ఒక్కొక్కసారి తను ఎండకి మరి బాగా అలసిపోయినప్పుడు తన శరీరంలో లాంటి ఒక మరి చెమట అనేది బయటకు వచ్చినప్పుడు, ఆ యొక్క శరీరంలో నుండి ఉండే ఒక చెమట ఎప్పుడైతే బయటకు వచ్చేసరికి ఆ చెమట పసిగట్టి దాడి చేసేది పులి. అందుకే వెంటనే జింక పలానా చోట ఉందనేసరికి ఎంతో దూరంలో ఉన్నటువంటి జింక యొక్క వాసన, తన శరీరంలో వచ్చిన వాసనకి ఈ పులి వెళ్ళి దాడి చేస్తుంది. మళ్ళీ వెంటనే ఇది ఏం చేస్తుంది తెలుసా? సాధ్యమైనంత వరకు పులి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తి చాలా స్పీడ్ పరిగెత్తుతుంది. దాని వాసన పోవాలంటే ఎక్కడ వెళ్తుందో తెలుసా? మళ్ళీ తిరిగి నీటిలోనికి వెళ్ళిపోతుంది. నీటిలోనికి వెళ్ళిపోయిన తర్వాత పులి రావడానికి భయపడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభునందు ప్రియమైన వలన దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము, గుర్తుపెట్టుకోండి, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ అనగా దప్పిక లేకపోతే కోరిక అని అర్థం. గుర్తుపెట్టుకోండి, తృష్ణ అనగా చెప్పండి, తృష్ణ అంటే ఏంటి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పానమ్మా. కోరిక, దప్పిక. మన జీవితంలో ఎక్కువగా కోరిక, దప్పిక అనేది శరీరానికి సంబంధించింది, అంతే కదా. ఇప్పుడు ఎండలో బాగా అలసిపోయాం, కోయిలకుంటకు వచ్చేసాం కదా, వెంటనే రామా కూల్ డ్రింక్స్కి వెళ్ళిపోయి అయ్యా మిక్స్డ్ ఫ్రూట్ ఇవ్వండి కదా, ఏమన్నా మిక్స్డ్ ఫ్రూట్ ఇవ్వండి, లెమన్ జ్యూస్ ఇవ్వండి కదా. ఆ టైంలో తాగిన వెంటనే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. తృష్ణ అనేది ప్రభునందు ప్రియమైన వలన కోరిక 2 ఒకటి మన జీవితంలో మన శరీరానికి సంబంధించింది అయితే,
రెండోది మన మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించింది ఏంటో తెలుసా? సాధించాలి. మన రీసెంట్గా డిఎస్సిలో మరి చాలామంది ఎగ్జామ్ రాశారు, పరీక్షలు రాశారు. దేని నిమిత్తము? టీచర్ పోస్టు పొందుకోవడానికి కోసం దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి వదిలేయడని చెప్పారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? ఏదోలా ఖచ్చితంగా జాబును కొట్టాలా అని చెప్పేసి అని మరి దీవారాత్రాలు అందరూ చదువుకొని మన ఎగ్జామ్ రాస్తే దేవుని మహాకృపను బట్టి కొంతమంది క్వాలిఫై అయ్యారు. మరి క్వాలిఫై అయిన తర్వాత రీసెంట్గా కర్నూలులో మరి ఆ కాల్ లెటరు రావడం వల్ల దాదాపుగా మన ఈ యొక్క జిల్లాలో 169 పోస్టులు అనుకుంటా, 169 మొత్తం 200 పోస్టులకి మరి 1:1 అంట. దేవుని మహాకృపను బట్టి మరి చాలామందికి వచ్చిందంట. రాలేని వారు అయితే చాలా బాధపడి ఉంటారు. మేము సాధించలేకపోయామే. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రభునందు ప్రియమైన వారురా, శారీరక దాహము, మనసు యొక్క దాహం అనేది అది మనము దొరకనప్పుడు, పొందనప్పుడు నిరాశ వస్తుంది, బాధ వచ్చేస్తుంది. కానీ ఈ కోరహ కుమారులు, ప్రభువా, దుప్పి ఎప్పుడైతే పారే నీటి పట్ల ఎంత ఆశపడుతుందో, దుప్పి కంటే ఎక్కువగా మేము నీ పట్ల మేము ఆశపడుతున్నాము. ఆదివారం వచ్చేసరికి ఇంతమంది మనం వచ్చాం. ఎందు నిమిత్తం వచ్చాము? ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం కలుసుకోవాలి, దేవుని మనం చూడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సేవలకు చెప్పే వాక్యములు మనము వినాలి, ఆత్మీయముగా, మానసికంగా, భౌతికంగా మనము బలపడాలి. మనం సరి చేసుకోవలసిన విషయం ఉంటే సరి చేసుకోవాలి, తెలియని విషయాలు ఉంటే తెలుసుకొని కుటుంబాన్ని, సమాజంలో ఎలా కట్టుకోవాలో మనం తెలుసుకోవాలంటే ఈ ఆత్మీయ పాఠశాలకు రావాలి. స్పిరిచువల్ ఫిల్లింగ్ స్టేషన్, దిస్ ఈస్ ద స్పిరిచువల్ ఫిల్లింగ్ స్టేషన్. ఆత్మీయ నింపుదల స్థలము దేవుని యొక్క సన్నిధి. అంటే దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు మన మనస్సు ఎంతో తేలిక అయిపోతుంది. మన శరీరానికి క్రొవ్వు మీద దొరికినట్లుగా వాక్యం వింటున్నప్పుడు మన మనసు ఎంతగానో తేలిక అయిపోతుందండి. దుప్పి అనగా జింక ఏ రీతిగా నీటికి వాగుల కోసమై, దాహము కోసమై కదా, అది కానీ నీరు దొరకనప్పుడు ఎండాకాలంలో ఇదిగో దూరంగా ఉంటున్నప్పుడు, ఎండాకాలంలో మీరు రోడ్డు మీద చూడండి, లేకపోతే పొలాల వైపు చూస్తే నీటి వాగుల్లాగా ఎండమావులు మీరు చూసారు లేదో కానీ ఎండమావులు కనిపిస్తాయి. ఇది అనుకుంటుందంట, ఇదిగో అక్కడ చోట నీళ్ళు ఉన్నాయి అన్ని పరిగెత్తుతా ఆశతో వెళ్తుందంట. ప్రభునందు ప్రియమైన వలరా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపరుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపరుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ, కోరిక, దాహము. ప్రారంభ దినాలలో, బాప్తీసం తీసుకున్న దినాలలో ఇదే కోరిక ఉండేది, ఇదే తృష్ణ కలిగి ఉన్నాం. కానీ రాను ఈ తృష్ణ ఏమైపోయింది కదండి. ఇక్కడ బాప్తీసం మేము తీసుకున్న వాళ్ళని చేతులు ఎత్తాను ఒకసారి. మేము బాప్తీసం తీసుకున్నాము అనేవాళ్ళు చేతులు ఎత్తాను. బాప్తీసం తీసుకోలేకపోతే మరి ఒకరోజు ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి దయచేసి తీసుకోవాలనుకున్న వాళ్ళు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. బాప్తీసము తీసుకున్నటువంటి తొలి దినాలలో బాగా వాక్యం చదివే వాళ్ళము. ఇప్పుడు వాక్యం బైబిల్ తెరవడం అంటే ఎందుకు బ్రదర్, యూట్యూబ్లో బోల్డ్ మంది వాక్యాలు చెప్తున్నారు కదా, పెద్ద పెద్ద సేవకులు. ప్రారంభ దినాల్లో నువ్వు ఎంతో చక్కగా ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి. ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం ఏమైపోయింది? ప్రారంభ దినాలలో ఆ మంట, ఆ తృష్ణ, కోరిక ఎంతో బలముగా ఉండేది. రాను వచ్చేసరికి ఏమైపోయింది పరిస్థితి?
లోక ఆశలు మనలోనికి వచ్చేసాయి. లోక సంబంధించిన కోరికలన్నీ మనలోనికి వచ్చేసాయి. ఈ లోక సంబంధమైన కోరికలు, ఆశలు అవన్నీ ఏం చేశాయంటే ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి దేవుని పట్ల నీకున్నటువంటి ఆ తృష్ణ, కోరికను చంపివేశాయి, డౌన్ చేశాయి. ఇప్పుడు సాధారణంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, సామాన్యంగా జీవిస్తూ ఉన్నావు. సంసోను ఫిలిస్తీన్ల చేతికి బంధించబడిన తర్వాత, బంధించబడక మునుపు ఢిల్లీలతో ఒక మాట అంటాడు, ఇదిగో నేను పుట్టిన మొదలుకొని నేను నాజిరు చేయబడలేదు, కాబట్టి నాజిరును మొత్తం అంతా వెంట్రుకలన్నీ కానీ తీసి క్షౌరం చేసినట్లయితే ఒక సామాన్య మానవులలో ఒకని వలన అయిపోతాను అంటాడు. అక్కడ సామాన్య మానవులలో ఒకని వలన అయిపోతాను అంటే ఇతను అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించాలనేటువంటి బలమైనటువంటి కోరిక కలిగిన వాడు, బలమైనటువంటి దేవుని కొరకు తృష్ణ కలిగిన వాడు. అందుకే గాడిద ఎముకతో ఇంత ఉంటుంది. గాడిద ఎముక ఇంత ఉంటుందా? మహా అయితే ఇంత ఉండవచ్చు. గాడిద ఎముకతోటి ఎంతమందిని చంపాడు ఏమో మాకేం తెలుసు. గాడిద ఎముకతోటి ఫిలిస్తీన్లను సంసోను ఎంతమందిని చంపాడు? ఓకే, వెరీ గుడ్. ప్రభునందు ప్రేమిన వాళ్ళ 1000 మందిని చంపాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ తృష్ణ, ఆ కోరిక ఎంతో బలముగా ఉన్నటువంటి ఈ సంసోను వెంటనే తన భార్య చనిపోయిన తర్వాత, ఒక దెలీలా చేతులకు వెళ్ళిపోయిన తర్వాత టోటల్గా తనలో ఉన్నటువంటి కోరిక, ఆలోచన మొత్తం అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు మన మొబైల్లో ఫుల్గా ఛార్జింగ్ ఉందనుకోండి మొబైల్, మనం దాదాపు కనీసం ఎక్కడన్నా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఛార్జింగ్ లేకపోయినా కానీ పర్వాలేదు. గుర్తుంచుకోండి, ప్రభునందు ప్రియమైన వలన మన జీవితంలో దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని సన్నిధి. కనీసము బైబిల్ మనం చదవాలి. నేను చదవలేనయ్యా, కనీసం వాక్యం వినాలి. నేను వినలేని పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ ఎవరి మాటలు వింటున్నావు? దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ప్రారంభ దినాల్లో నీ ఆత్మీయ స్థితి అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? లేదు బ్రదర్, నిజంగా మేము చాలా అన్ని విధాలుగా దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. మన రీసెంట్గా ఒక ఊరు వెళ్ళానండి. నిజంగా మీరు నమ్ముతారేమో కానీ అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. అయ్యగారు త్వరగా ముగించండి, ఈ టైంలో ఏంటండి వాళ్ళు రావడము లేటుగా వచ్చినారు, పెళ్ళి కార్యక్రమం. వెంటనే పాస్టర్ గారు యొక్క వాక్యం చెప్పే వ్యక్తి నోరు మూపించేశారు, అంతే. టైం అయిపోతుందండి, వాళ్ళు రావడమే లేటుగా వచ్చేసినారు, టైం అయిపోతుంది. ఈ రోజుల్లో మీరు నమ్ముతున్నారో లేదు తెలుసు కానీ భక్తి అంటే కేవలం ఒక నార్మల్గా అయిపోయింది. వాక్యం తర్వాత, దేవుడి తర్వాత ముందు మేము అనుకున్నదే చేయాలి. ఈ సేవకులు ఏం చేస్తారంటే త్వరగా ముగించేస్తానని చెప్పేసి నేను ఈ రోజుల్లో ప్రభునందు ప్రేమైన వారు, అందుకే అంత్య దినములందు మనుష్య కుమారుని యొక్క రాక యందు విశ్వాసము కనుగొందునా అని అంటాడు ప్రభునందు ప్రేమైన వలురా. ఈ రోజున దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశమును, మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రారంభ దినాల్లో నువ్వు ఎంతో చక్కగా ఉండేవాడివి. రాను రాను నీ తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపిస్తున్నావు. తల్లిదండ్రుల విషయంలో ఎంతో ప్రారంభ దినాల్లో ఎంతో ప్రేమించేవాడివి. లాస్ట్న వాళ్ళ విషయంలో నువ్వు పట్టించుకోకుండా, నిన్న రీసెంట్గా ఒక బంధువులు ఒక ముసలాయనను, వృద్ధాపంలో ముసలాయనను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. వృద్ధాపంలో వచ్చేసరికి ఎంతో వేదన, బాధ. అలాంటి టైంలో కూతురే తీసుకొని వచ్చేసి బస్టాండ్లో తండ్రిని వదిలిపెడితే కదండి. నిజంగా కొంతమంది
మంచి మరణం దయచేయని ప్రభువా, మేము ఎవరి చేత సేవ చేయించుకోకుండా మంచంలో పడుకున్నట్టు వెళ్ళిపోవాలనైనా అని చెప్పేసి అని కోరుకుంటూ ఉంటారు కదా. సేవ చేసేవాళ్ళు 1 రోజు 2 రోజులు చేస్తారు, 3వ రోజు ముక్కుకి బట్ట పెట్టేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు. నిజంగా అటువంటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. మన దినము లేక అంతము గుర్తుపెట్టుకుని ఇప్పుడు అంత బాగానే ఉంటుంది. ఎందుకంటే మన పనులు మనం చేసుకున్నాం కాబట్టి. వేరే వాళ్ళు కానీ ఆ టైంలో చూడండి, పని చేయాల్సి వచ్చినప్పుడు డబ్బులు ఒకవేళ ఎవరన్నా మనం పెట్టుకొని పని మనిషిని మనతో చేయించినా కూడా ఒకవేళ వాళ్ళు కూడా అయిష్టంగా చేస్తారు. ఏది డబ్బుల కోసం చేస్తారు కానీ ఇష్టంగా ఎవరు చేయరు. సో అందుగురించి నేను చెప్పేది ఏంటంటే, మన పేరెంట్స్ని కూడా మనము తప్పనిసరిగా వాళ్ళ విషయంలో కొడుకుగా కూతురుగా నీ బాధ్యతగా వాళ్ళని మీరు చూడకపోతే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన తృష్ణ అనేది చాలా చాలా వాటి విషయంలో ఉంది. ఎందుకంటే ఇది వాక్య సందేశం కాదు, కానీ మనము ఎదుట ఉంచబడినటువంటి ప్రభు వల్ల గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన తృష్ణ కలిగి ఉన్నాడు. ఏ విషయంలో తృష్ణ కలిగి ఉన్నాడో తెలుసా? ఒక చోట అంటాడు సమరయ స్త్రీతోటి, మీకు తెలియనటువంటి ఒక దాహం నాకు ఒకటి ఉంది. ఆయన దాహం ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల దాహము, నశించిపోయి నిత్య నాశనానికి నరకాగ్ని వెళ్తున్నటువంటి వారి విషయంలో ప్రభు గొప్ప దాహం కలిగి ఉన్నాడు. మనమందరూ కూడా రక్షించబడ్డాం, దేవునిలోనికి రక్షించబడ్డాం. నీ దాహం ఏంటి? బాబు నేను ఇంటికి వెళ్తే మజ్జిగ తాగుతాను, కూల్ డ్రింక్స్ తాగుతాను దాహం అయితే. కానీ కనీసం నువ్వు అన్నంత వరకు కనీసము నీ ద్వారా మొన్న నాగేందర్ బ్రదరు ఆయన వాక్యము సందేశము యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. కింద ఒక కామెంట్ చదివాను, చాలా చక్కగా మంచిగా అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్తున్నారు. ఇక్కడ చెప్పబడిన వాక్యము ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆత్మీయ దాహము తీరుతుందా లేదా? ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య సందేశము ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయ దాహము తీర్చబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కావాల్సింది అదే. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. రొటీన్ లైఫ్ అనేది ఎవరైనా కానీ జీవిస్తారండి కదండి. బతికిన తర్వాత అందరూ ఒక సామాన్యంగా జీవిస్తాం, కానీ మన ద్వారా మన కుటుంబం దీవించబడాలి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు బాగవ్వాలి, దేవుని సందుకు వారు రావాలి అన్నట్టు ఆ యొక్క ఆశ తృష్ణ అనేది నీకు ఎంతవరకు ఉంది? నేను బాగుండే చాలు, నా కుటుంబం బాగుండే చాలు అనేటువంటి యొక్క కోరిక అది నిజమైన కోరిక కాదండి. మన జీవితంలో ఈ ఎన్నో విచిత్రమైన కోరికలు ఉన్నప్పటికీ మాత్రము మనం చనిపోయేలోగా కనీసం కొద్ది మందినైనా సరే వారిని రక్షించాలనేటువంటి కోరిక నీకు ఉండాలి. కనీసం వారి కోసము ప్రార్థనను కూడా చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కోరహ కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇక్కడ మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చింది, దేవుడు ఆయన అద్భుతాలు చేస్తాడనే నమ్మకంతో వచ్చాను. కాబట్టి ప్రభు మీ యొక్క నమ్మకమును మీ విశ్వాసము నా దేవుడు ఘనపరచబడును గాక. కాబట్టి ఆమేన్. కాబట్టి ప్రభు మన యొక్క ఆశ ఏంటి, మన కోరిక ఏంటి? ఆ కలవరి శిలువలో నా కొరకై తన ప్రాణమిచ్చి అనేక మంది చేత అవమానమును కొట్టించుకొని తిట్టించుకున్నటువంటి నా ప్రభు సన్నిధిని కలవాలి, ఆయనతో నేను సహవాసం చేయాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన మాటలు నేను వినాలి, ఆయన వాక్యం నేను వినాలి, ఆ వాక్యం నా హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్య ప్రకారంగా నేను జీవించాలి అనేటువంటి తృష్ణ మనలో ఎప్పుడు రగులుతూ ఉండాలి. కానీ సాయంత్రం అయ్యేసరికి 6-7 అయిపోయేసరికి
టీవీ సీరియల్లో మొగల్ రేకులు కదా, ఇంకా చెప్పండి సీరియల్ ఏమి వస్తున్నాయో చెప్పండి చెప్పండి కదా. సాయంత్రం వచ్చేసరికి టీవీ చూడాలనేటువంటి కోరిక ఆటోమేటిక్గా మన శరీరం ఏం చేస్తుందంటే తన్నుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడికి. టీవీ దగ్గర అలాగనే మనం హత్తుకొని పోతాం. మీరు చూడండి, కొంతమంది పని చేసి వచ్చినా కూడా అలసిపోయినా కూడా వాళ్ళు భోజనం దగ్గరే టీవీ దగ్గరే భోజనం చేస్తూ అలాగ వాళ్ళు ఆ సీరియల్ చూస్తూ కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఎంత కష్టం వచ్చిందమ్మా, ఎంత కష్టం వచ్చిందని. కానీ వాళ్ళు యాక్షన్ చేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి. వాళ్ళు చేసిన యాక్షన్ బట్టి వాళ్ళు టీవీలో వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఏడ్ చేసి కింద పడిపోయి కదా. కానీ గమనించండి, ప్రభునందు ప్రియమైన వలన ఇహలోక కోరిక ఏం చేస్తుందంటే తాత్కాలికమైనది. గుర్తుంచుకోండి, దేవుని యొక్క సన్నిధి అనేది మన జీవితంలో మనకు నెమ్మదిని తీసుకుని వస్తుంది. బైబిల్ గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఒక్కసారి నేను హన్నా గురించి ఎందుకో నాకు తెలియపరచాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త అనుకుంటున్నాను. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందు ప్రియమైన వారరా, తను వివాహమైనటువంటి 7 సంవత్సరాల తర్వాత పెనిమిటి చనిపోతాడు. ఎక్కడది? ఒక నిమిషము. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనై ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు ఏం చేస్తుందని చెప్పండి అమ్మా. ఏం చేస్తుందంటే రేయింబవలు సేవ చేస్తుంది. ఇది తృష్ణ అంటే. తృష్ణ అంటే ఏది? ఇది దేవుని విషయంలో దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి తృష్ణ ఏంటంటే దేవాలయమును విడవకుండా 84 సంవత్సరములు కూడా దేవుని మందిరంలో ఉండి ప్రభును ఆరాధిస్తూ వచ్చినటువంటి యొక్క అన్న కాదు అన్న భర్తతో వివాహమైన తర్వాత కేవలం 7 సంవత్సరాలే తన పెనిమితో సంసారం చేసిన తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈమె దేవాలయముని విడవకుండా దేవుని మందిరంలో ఉండిపోయింది. ప్రభువా, మీరిచ్చిన ఈ జీవితము నీ పాదాలకే అంకితమని ఒక భక్తుడు పాట రాశాడు. నీవిచ్చిన ఈ జీవితము నీ పాదాలకే అంకితం. యుద్ధకాలమందు ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి నీ తృష్ణ ఇప్పుడు ఏమైపోయింది? నువ్వే ఆలోచించుకో, ఎవరేం చెప్పక్కర్లేదు. ప్రారంభ దినాల్లో ఎంతో వాక్యం చదివేవాడివి కదా, ఎంతో భక్తిపరుడుగా ఉండేవాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఉద్యోగం రానంత వరకు కూడా ఎంతో భక్తిగా ఉంటారు. ఉద్యోగం రానంత వరకు బ్రదర్ పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, మా కోసం ప్రేయర్ చేయండి, దయచేసి మీ ఉపవాస ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ ఫోన్ కాల్స్ ఉంటాయి. ఫోన్ చేస్తారు. అప్పుడు ఎవ్వరు ఫోన్ చేయరు. ప్రారంభ దినాల్లో దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి ఉండి కొంతమంది పిల్లల కోసం కదండి, పిల్లలు లేరని చెప్పేసి మరి ఎంతోమంది గుళ్ళు గోపురాలు కూడా ప్రదక్షిణలు చేసుకుంటా తిరుగుతా ఎక్కడ ఏ దేవుడు మేలు చేయలేమా, ఈ దేవుడిని మేలు చేస్తారని వచ్చినానండి. లాస్ట్ ఛాన్స్లో
ఈవిడ తృష్ణ మొత్తం అంతగా తిరిగి 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 వచ్చేసి చూద్దాం ఈ దేవుని పట్ల కూడా ఒక రాయి వేద్దామని వచ్చిందంట. మీరు ఇప్పుడు మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు నేను దాదాపుగా 2001లో 1993 93 సంవత్సరం నుండి దేవుని సేవలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. ఇంతవరకు ఆయన సేవను ఇడవకుండా నేను ముందుకు కొనసాగుతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో నిందలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఓర్చుకొని తట్టుకొని ఈరోజు నిలబడగలిగానంటే గల కారణము నాకు తోడై ఉన్నటువంటి దేవుని యొక్క కృపయే, మనుషులు ఏ ఒక్కరు కానే కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ఈ శాశ్వత జీవితం అంతా కూడా నేను కలిగినటువంటి ఈ యొక్క సంగీత యొక్క మ్యూజిక్ క్లాసెస్ నేర్పించాలనేటువంటి తృష్ణ కలిగి ఉన్నాను. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నా పని ప్రోత్సహిస్తూనే ఉన్నాను. సో మొన్నటి వరకు చాలామందిని ప్రోత్సహించావు కదరా బాబు, నీకు నువ్వుగా ఎప్పుడు నువ్వు ప్రోత్సహించుకుంటావు అన్నప్పుడు, అప్పుడు పోయిన వారం ఇదే మందిరంలో తీర్మానం చేసుకున్నానుగా, చాలామంది ప్రోత్సహించానని. అప్పుడు నేను వెంటనే పోయిన వారంలో నా అంతటా నేనే కొన్ని పాటలు పాడుకుంటూ యూట్యూబ్లో తర్వాత వాట్సాప్లో పెట్టేసరికి చాలామంది ప్రోత్సహించబడ్డారు, చాలామంది ఇన్స్పైర్ అయిపోయారు. ఒక ఆయన అన్నారు, డైలీ మీరు ఇలాగ పాటలు పాడుతూ మాకు పంపించండి అని అన్నారు. గుర్తుంచుకోండి ప్రభునందు ప్రియమైన వారరా, ఇంకా ఏమాత్రం కూడా ఖచ్చితంగా నేను అన్నాను. ఈరోజు మా పిల్లలు కూడా, మీరు కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకా. ఎందుకంటే అన్ని తలాంతులు ఇచ్చిన తర్వాత దాన్ని మనం వాడుకోకపోతే వ్యర్థము. అందుకే మా పిల్లలకు చెప్పి వచ్చాను, ఈరోజు సాయంత్రం కల్లా మీరు ఒక మంచి పాటకు సిద్ధంగా ఉండండి, రికార్డ్ చేద్దాము. మా చిన్న పాప పాడుతుంది, మా పెద్ద పాప పాడుతుంది, మా మిస్సెస్ కూడా పాడుతుంది. ఏది లోక సంబంధం పాటలు కాదు, దేవుని పాటలు. సో ఇంగ్లీష్ వాడతారు, తెలుగు వాడతారు, హిందీ కూడా వాడతారు. ఎందుకు మిమ్మల్ని అందరూ కూడా, మేమే గొప్ప కాదు కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుని విషయంలో మీరు తృష్ణ కలిగి ఉండమని మీకు తెలియపరుస్తున్నాను. ఆత్మీయముగా మన పిల్లలు, గుర్తుపెట్టుకోండి, ఆత్మీయముగా మన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు డే బై డే, రోజు వాళ్ళు ఆత్మీయంగా పెరిగిపోతారు. రీసెంట్గా ఒక సిస్టర్ ఫోన్ చేశారు, బ్రదర్ ప్రే చేయండి, నేను ఉపవాసం ఉన్నాను గత 10 రోజులుగా అని చెప్పింది. 25 years అమ్మాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. దేని నిమిత్తము? ఒకటి, మా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవి పోవాలని. రెండోదిగా నాకు వివాహం కావాలని. కదా, మంచి పార్ట్నరు. పెళ్ళి అంటే ఎవరైనా పెళ్ళి 2 రోజులు 3 రోజులు జరిగిపోతుంది, కానీ జీవితకాలముగా తోడుగా ఉన్నటువంటి వచ్చే వ్యక్తి విషయంలో మంచి ఆలోచన కలిగి నిర్ణయం తీసుకునేటువంటి మనసును దేవుడు నాకు ఇచ్చేలాగా ప్రభు సహాయ నిమిత్తమై ఆమె 10 రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. ఎంత మంచి తీర్మానం, ఎంత తృష్ణ కలిగి ఉన్నారు. 10 రోజులు ఉపవాసం. మీరు ఒకరోజు ఉపవాసం చూడండి, ఒక్కరోజు ఉపవాసం ఉన్నసరికి మాటలు రావు. ఎందుకు? 3 రోజులు అయిపోయేసరికి మంచానికి హత్తుకొని ఉంటాం. సో దయచేసి, అంటే ఆ అమ్మాయి తన యొక్క జీవితంలో ఇదిగో నాకు మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు బ్రదర్ అని చెప్పేసి అంటుంది. ఈ ఆత్మీయ విషయంలో మీరు దేవుని సందులో ఉంటే దేవుడు తప్పగా సహాయం చేస్తాడు. మీ విశ్వాసమే మిమ్మల్ని ఘనపరుస్తుంది, నీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ అన్న దేవాలయమును విడవకుండా ఏ రీతిగా మరి ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధి వెతుకుందో, ఈ యొక్క 42వ దావీదు కీర్తనలో, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా
నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు, చెప్పండి మరొకసారి, నా ప్రాణము దేవుని కొరక లేకపోతే మొబైల్ కొరక? నీ ప్రాణము దేని కొరకు? మొబైల్ కొరకు ఆశపడుతుంది. రీసెంట్గా ఒక వీడియో చూశాను వాట్సాప్లో. పిల్లోడికి వాళ్ళ మమ్మీ సెల్ ఫోన్ చూసుకుంటామంటే వాడు బాగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, ఒరేయ్ నువ్వు ఎప్పుడు ఇంటికాడ ఉంటే నేను ఆఫీస్కి వచ్చేలాగా నువ్వు ఇంటికాడ ఉండు, టీవీ చూసుకుంటా ఉండు, నీకు మొబైల్ అవసరం లేదని వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే వారి చేతిలో ఫోన్ తీసుకెళ్ళిపోయింది. ఈలోగా ఆమె వచ్చేలోగానే వీడు మొత్తం అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచరు, టీవీ అన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసి పారేశాడు. నా చేతిలో మా మమ్మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోతుందా అని చెప్పేసి అని ఇంట్లో సామాన్లు మొత్తం అన్నీ కూడా చిందరవందర చేసినాడండి. ఈ రోజుల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నేను చెప్తున్నాను, పిల్లల విషయంలో మాత్రం మీరు ఒక కంట కనిపెట్టకపోతే, పరిస్థితి చేయి దాటిపోతే ఎవరేం చేయలేరు. అందుకే మనము కంటాము కానీ వారిని మనం ఎప్పటికెప్పుడుగా స్కానింగ్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకుని ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటనేది మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. దయచేసి మన పిల్లల విషయంలో జాగ్రత్త లేకపోతే చేయి జాచిపోయిన తర్వాత నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు. అందుకే కనీసం వారానికి కనీసం ఒక పూటైనా కూడా మీరు మీ భర్త కోసము, మీ భార్య కోసము, మీ కుటుంబం కోసమే కనీసం ఒక పూటైనా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నిజంగా ఒక ఆత్మీయంగా కుటుంబాన్ని మనం చక్కగా కట్టబడినట్లయితే సమాజంలో ఒక మంచి సందేశాన్ని మనం ఇవ్వగలం. మన సమాజంలో ఆత్మీయంగా మన కుటుంబాన్ని కట్టుకోకపోతే వాళ్ళేంట్రా వాళ్ళ కుటుంబంలో ఆవిడ ఇలా ఉంది, ఆయన ఇలాగ ఉన్నారు, పిల్లలు ఇలాగ ఉన్నారని రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మన తృష్ణ, మన యొక్క ఆలోచన, మన దప్పిక అనేది మన కుటుంబం అంతా కలిసి కూడా దేవుని సన్నిధికి చేరాలి, దేవుని వాక్యం వినాలి. నా కొరకు ఆ కలవరి శిలువలో ప్రభు చేసిన శిలువ త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి యొక్క కోరిక మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు ఈ మాటలు తన వినికిలో దీవించి ఆశీర్వదించి వదిలిచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకుందాం.